బ్రేకింగ్ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలపై వివరణ కోరారు. ఈ రోజు సాయంత్రానికి మెజార్టీ ప్రాంతాల్లో సాధారణ స్థితి ఏర్పడుతుందని అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్ సరఫరా సాధారణ పరిస్థితికి తెచ్చేందుకు అధికారులు, ఆయిల్ కంపెనీల యాజమాన్యాలు స్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు. ఉదయం డిస్పాచ్ సెంటర్ల నుంచి వెళ్లిన ఆయిల్ ట్యాంకర్లు ఈరోజు సాయంత్రం బంకులకు చేరుకుంటాయని ఈ సందర్భంగా ఆయిల్ కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. స్వయంగా కలెక్టర్లు, ఎస్పీల పర్యవేక్షణలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఆయిల్ సరఫరా జరిగేలా చూడాలన్నారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఆయిల్ డిస్పాచ్ సెంటర్లకు వెళ్లి సరఫరాను పర్యవేక్షించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాలో పరిస్థితులపై ఆర్టీజీఎస్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించి ప్రతి 3 గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు, మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా అధికారులు స్పందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆయిల్ డిపోల నుంచి రీటైల్ బంకులకు ఎటువంటి జాప్యం లేకుండా ఆయిల్ ట్యాంకర్లు చేరుకునే విధంగా చూడాలని సీఎం ఆదేశించారు. ఇక బ్లాక్ మార్కెట్, కృత్రిమ కొరత సృష్టించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆయిల్ కంపెనీలు నిరంతరం పనిచేయాలని సూచించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ రామకృష్ణ, రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తోంది. మరి సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సమస్య ఎప్పటిలోగా పరిష్కారం కాబోతోంది? ఆ వివరాలేంటి? రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అధికారులతోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, అలాగే అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రజలతోటి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సమస్య పరిష్కారానికి తీసుకున్నటువంటి చర్యల మీద పూర్తి స్థాయి వివరాలు కూడా ముఖ్యమంత్రి అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు సాయంత్రానికి అత్యధిక ప్రాంతాల్లో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా అధికారులు, అటు ఆయిల్ కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది. పెట్రోల్, డీజిల్ సరఫరా సాధారణ స్థితికి తెచ్చేందుకు అధికారులు, ఆయిల్ కంపెనీల యాజమాన్యాలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉదయం ఈ డిస్పాచ్ సెంటర్ల నుంచి వెళ్ళినటువంటి ఆయిల్ ట్యాంకర్లు ఈ రోజు సాయంత్రం ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి పెట్రోల్ బంకులకు చేరుకుంటాయని ఈ సందర్భంగా ఆయిల్ కంపెనీల ప్రజలు ముఖ్యమంత్రికి తెలిపారు. స్వయంగా కలెక్టర్లు, ఎస్పీల పర్యవేక్షణలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఆయిల్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఆయిల్ డిస్పాచ్ సెంటర్లకు వెళ్లి సరఫరాను స్వయంగా పర్యవేక్షించాలని కూడా ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో పరిస్థితుల మీద ఆర్టీజీఎస్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించి ప్రతి 3 గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని కూడా ఉన్నతాధికారులు, అటు మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మీడియా, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా అధికారులు స్పందించాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. ఆయిల్ డిపోల నుంచి రిటైల్ బంకులకు ఎటువంటి జాప్యం లేకుండా ఆయిల్ ట్యాంకర్లు చేరుకునే విధంగా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. మరోవైపు బ్లాక్ మార్కెట్, కృత్రిమ కొత్త సృష్టించేందుకు ఎవరైనా గనక ప్రయత్నిస్తే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాలని కూడా ముఖ్యమంత్రి స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఆయిల్ కంపెనీలు నిరంతరం పనిచేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. బహుశా ఈ రోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి వచ్చేలా అన్ని రకాల చర్యలు అయితే తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేశారు. దేవి. Ramkrishna, thanks for the updates.